డీవీసీ కేసు పెడతారు. డీవీసీ కేసు, సివిల్ కేసు 2 ఒకటే అంటాను నేను. పర్ఫెక్ట్. ఇదే చెప్తున్నాను సార్, మీతో ప్రాబ్లం ఇదే వచ్చింది. మీరు బాగా దాన్ని అడ్వకేట్లది తోలు తీసి ఇట్లా చూపిస్తున్నారు. వాట్ యూ సెడ్ ఇస్ రైట్ అండ్ హౌ మెనీ పీపుల్ నో దిస్? అట్లీస్ట్ త్రూ యూ ఇఫ్ పీపుల్ కమ్ టు నో దట్ ఒక ఇంజెక్షన్స్ వేసి ఒక సివిల్ దావాలు వేసి ఒక భర్త వాడి ప్రాపర్టీస్ ఆపాలనే ఒక సంకల్పం ఉన్న వాళ్ళు ఇఫ్ దే హ్యావ్ టు గో ఫైల్ అ సివిల్ సూట్, వాళ్ళకి కోర్ట్ ఫీజెస్ బాగా ఎక్కువైపోతాయి. అవును. అదే మీరు డొమెస్టిక్ వైలెన్స్ ఇవి టేకప్ చేస్తే, ఐ జస్ట్ గివ్ యూ రైట్ ఎగ్జాంపుల్ అండ్ పర్సన్. మై కొలీగ్ లాయర్, హిజ్ నేమ్ ఇస్ హరి రోహిత్ సింగ్. అతను మన గచ్చిబౌలిలో ప్రణవ 6th ఫ్లోర్లో అతని ఆఫీస్ ఉంది. రోహిత్ సింగ్, కాల్ హిమ్ రోహిత్. సో హీ స్పెషలైజెస్ ఇన్ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, స్పెషలీ దిస్ మ్యాట్రిమోనియల్ కేసెస్. ఈ డజంట్ సే డివోర్స్. అతను ఫ్రీడమ్ అంటాడు. నేను నీకు డివోర్స్ ఇప్పిస్తాను అన్నాడు, నేను నీకు ఫ్రీడమ్ ఇప్పిస్తా అంటాడు. దానికి నేను ఛార్జ్ తీసుకుంటా అంటాడు. ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ గాయ్. బట్ అతను హీ వాజ్ ద వన్ హూ లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్. ఏంటి అండి ఇట్లా అంటే, ఇంజెక్షన్ ఆర్డర్స్, ఇంజెక్షన్స్ కెన్ బి టేకెన్ ఇన్ డివిసీస్. మీకు ఖర్చు లేకుండా డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో ఒక అమ్మాయికి ఇంజెక్షన్ రిలీఫ్స్ వస్తుంటే మంచిది కదా సార్? నువ్వు పోయి దావా వేసుకొని దానికి ప్లేంట్ వేసి దానికి కౌంటర్లు అయ్యేలు దీని బదులు, ఇస్ ఇట్ నాట్ షార్ట్ అండ్ స్వీట్ వే ఆఫ్ గెటింగ్ రిలీఫ్ టు అ హెల్ప్లెస్ ఉమెన్? వాట్ డూ యూ ఫీల్ సార్? ఇప్పుడు మీరు సివిల్ కేస్ అండ్ మ్యాట్రిమోనియల్ కేస్ ఈ పర్టిక్యులర్ ఇంజెక్షన్స్కి సంబంధించి అయితే ఎస్ వీ కెన్ టేక్ అ రిలీఫ్ అంటే ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ సార్. మీకు ఓవరాల్గా కోర్టు టైం వేస్ట్ కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి రిలీఫ్ క్విక్గా వస్తుంది. అండ్ యూ డోంట్ రన్ అరౌండ్ సో మెనీ థింగ్స్. ఒక మ్యాట్రిమోనియల్ కేసులోనే మీకు కంప్లీట్ ప్రాపర్టీస్ గిపర్టీస్ అన్నిటికీ సంబంధించి మీకు డీవీసీలో ఒక రిజల్ట్. అంటే ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ అండి. ఇప్పుడు భార్యాభర్త ఉన్నాడు, భర్త ఆస్తి ఇవ్వట్లేదు, ఆ అమ్మాయి వెళ్ళేసి నాకు ఆస్తి కావాలని సివిల్ కోర్టులో వేస్తే అది ఎన్ని రోజులు పడుతుంది? Again, that's what, sir. Overall, we are talking about the injunctions, sir. Injunctions reliefs can be given in DVCs. If that is the case, you will save a lot of money. You will save ante ee ammayilu they can save a lot of money. There is a lot of money, lot of energy running around civil lawyers. This all overall go as a social engineers, as people respect us only because we do something for a society and oka blind belief undi kanaka. ఇట్లాంటి విషయాలు ఐ థింక్ పబ్లిక్లో సెన్సిటైజ్ చేస్తే మా లాయర్స్కి కూడా గౌరవంగా ఉంటుందని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు మన అడ్వకేట్స్ని చాలా ఈజీగా తీసేస్తున్నారు, ఎందుకంటే వాడు ఏం చేయడు ఇదేం చేయడు అంటే. బట్ ఇఫ్ యూ కెన్ డెలివర్ దిస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ దెమ్ రిలీఫ్ with minimum things, I'm sure the larger society will be benefited. And people, your channel will be appreciated by 100 people. And morally you'll feel so nice about it, sir. Me podcast lo vast section of women ki meer help cheyalsi vastundi. Help only this domestic violence lo injunctions orders kuda teesukovachudu ane oka concept enough sir. Inta mandi aadapillalu vallu fight chestha unnaru property kosam, dan kosam, din kosam. They'll be so happy. ఇప్పుడు అమ్మాయిలకి ఓన్లీ కంపన్సేషన్, ఓన్లీ రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ ఆర్డర్స్, దాని బదులు when you are able to get these properties also, how nice it is, sir. కానీ చాలా మంది అడ్వకేట్లు యాక్సెప్ట్ చేయరు కదండి సార్. చాలా మంది అడ్వకేట్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా పక్క పెడతా సార్. వీఆర్ నాట్ హియర్ యాజ్ లాయర్స్ టు సక్ ద బ్లడ్ ఆఫ్ ఇన్నోసెంట్. వాళ్ళ ఇన్నోసెన్స్ మీద వాళ్ళ రక్తం పీల్చుకుంటే ప్రొఫెషన్ అయితే మాది కాదు సార్. మా ప్రొఫెషన్లో గౌరవంగా ప్రజలందరూ, ఎంతో మంది పొలిటీషియన్స్, మేమందరం లాయర్స్, వై దే ఆర్ ఫేమస్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మనీ మేకింగ్, ఓన్లీ మనీ కోసమే పనిచేస్తే ఐ థింక్ అది సమ్ అదర్ పర్సన్, ప్రాస్టిట్యూట్ ఓన్లీ విల్ డూ దట్. ఓన్లీ డబ్బుల కోసమే పని చేస్తా అంటే ఓన్లీ దట్, వీఆర్ నాట్ దట్. సో వకాలత్ గురించి ఏం చెప్తారండి? జనరలీ ఏంటంటే మ్యాట్రిమోనియల్ కేసుల్లో ఏం జరుగుతుంది సార్, పర్మిషన్ తీసుకోవాలి. మేము లాయర్ని ఎంగేజ్ చేసుకుంటున్నామని. సో పర్మిషన్ తీసుకున్న తర్వాత దెన్ యూ కెన్ కమ్ అండ్ స్పీక్. అదర్వైజ్ దేర్ ఇస్ నో ఆడియన్స్. వీళ్ళకి ఆడియన్సే లేదు. భార్యాభర్త ఇద్దరు డైవర్స్కి వెళ్ళాలన్నా చేయాలన్నా దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ద కోర్ట్, విచ్ ఎవర్ డిస్ట్రిక్ట్ కోర్ట్, రైట్ స్మాల్ అప్లికేషన్ సెయింగ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంగేజ్ అ లాయర్, మాకు ఒక లాయర్ని ఎంగేజ్ చేయండి అంటే, మనకి లీగల్ సర్వీస్ అథారిటీగా ఎంతోమంది వాలంటరీ ఎన్జిఓస్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ getting this divorce reliefs.
ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీగా చేసుకోవచ్చు హ్యాపీగా. సో వకాలత్తు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అంటారు. వకాలత్ ఇంకా అడ్వకేట్ ఏం పని ఉంటుందండి? నిజంగా ఏం పని లేదు కదా సార్. అడ్వకేట్ ఏం చేస్తుంది చెప్పండి? మామూలుగా అడుగుతున్నా, మీకు పాయింట్ ఆఫ్ లా అక్కడ ఉన్న కేసుని ప్రజెంట్ చేయడానికి, బికాస్ హీఈస్ అవేర్ ఆఫ్ ద లా, ఎక్కడ అప్రోప్రియేట్ గా ఏ సెక్షన్ ఎక్కడ సూట్ అవుతుందో అని ప్రజెంట్ చేసుడే తప్పితే లాయర్ రోల్ జీరో కదండి. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కొట్లాడుకురు సార్, నన్ను కొట్టింది సార్ అంటారు. ఆ కొట్టిన దాని అఫెన్స్ ఏమవుతుంది అని చెప్పడం వరకే అడ్వకేట్. కానీ ఇంకా మన రోల్ ఏముంటుంది సార్? అది చివరి ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు జస్ట్ చెప్పినందుకు మీరు లక్షలు తీసుకుంటారా? అవును, నేను అదే చెప్తున్నాను కదా సార్. జస్ట్ చెప్పినందుకు లక్షలు సార్. ఎంత పెద్ద లాయర్ అని ఉంది సార్. మొన్న బండి సంజయ్ గారిది బెయిల్ ఆర్గ్యుమెంట్ చేసిండ్రు. ఆయన ఎన్ని లక్షలు తీసుకుర్రు వీ డో నాట్ నో, వీ షుడ్ నాట్ ఆస్క్ ఆల్సో. డెసిగ్నేటెడ్ సీనియర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఇదర్ సైడ్ కూడా ఈజ్ టాప్ అవర్ ఎంపీ గారు, మన ఈ వీ షుడ్ నాట్ టేక్ హిస్ నేమ్ రైట్ నౌ. సో వీల్ సే వాట్ ఎవర్ పెద్ద వ్యక్తి ఉన్నాడో వాళ్ళ నాన్నగారు, హీ మస్ట్ హ్యావ్ స్పెండ్ బిగ్ మనీ ఓన్లీ కదా సార్. హీ విల్ నాట్ కమ్. అక్కడ ఉన్న డెసిగ్నేటెడ్ సీనియర్ లాయర్ ఆయనని వైఎస్ఆర్సీపీలో ఒక ఎంపీ గారిని వాళ్ళు ఎంగేజ్ చేశారు. దో వీ హ్యాడ్ రఘునందన్ రావు గారు యాక్చువల్లీ ఎంఐఎం లో ఉన్న ఈ ఎంపీలు వాళ్ళ కేసులలో పీడియాక్లలో వాళ్ళ జైల్లో పోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బయటికి తీసిన గొప్ప వ్యక్తి కూడా రఘునందన్ రావు గారు. ఈ బీజేపీ పార్టీలు ఉన్నా కూడా దే గేవ్ కేస్ టు వైఎస్ఆర్సీపీ ఎంపీ గారు. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. దో రామచంద్రరావు గారు, హీ ఈజ్ అ సీనియర్ అడ్వకేట్, లర్నర్డ్ అడ్వకేట్, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయినా కూడా ఆయనని బండి సంజయ్ గారు సార్ నువ్వు నా కేసు చేయని చెప్పి చేయలేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బండి సంజయ్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద అదర్ సైడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ సార్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది టాప్ పీపుల్ దేర్, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సార్ వై వీఆర్ పేడ్ సో మచ్, బికాస్ దే బిలీవ్ దట్ వీ కెన్ గెట్ సమ్ ఆర్డర్. ఇతను ఏదో రకంగా ఆర్డర్ తెస్తాడనే ఆశతోనే పీపుల్ పే అస్. అంటే ఒక రిలీఫ్ కావాలండి. ఇప్పుడు వై వీఆర్ గోయింగ్ ఆల్ దిస్ సార్, ఫ్రీగా అయ్యే కేసులలో లక్షలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? బికాజ్ యూ హ్యావ్ కెపాసిటీ టు పే. మీకు డబ్బు ఉంది కదండి సార్. మీ డబ్బు ఉన్నందుకు యు ఆర్ బయింగ్ లాయర్స్, నాట్ జస్టిస్. ఇప్పుడు మొన్న అటెంప్ట్, దట్స్ వాజ్ అ వెరీ బిగ్ అటెంప్ట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి రాత్రి బెయిల్ తెచ్చిన ఇదే లాయర్ మరొక ఇంట్రీమ్ రిలీఫ్ కూడా తేయలేకపోయిండు అంటే సంథింగ్ వీ షుడ్, ఐ మీన్ లైక్ మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు లక్షల రూపాయలు ఇచ్చి ఎంగేజ్ చేసినా కూడా నీకు రిలీఫే రాలే. వాట్ ఈస్ ద యూస్? సో మేము తీసుకోవడం డబ్బులు వరకే సార్. మీ పని అవుతుంది లేదో నో గ్యారంటీ. కానీ డబ్బులు మాత్రం ఇవ్వాలి. డబ్బులు ఎందుకు ఇస్తాం సార్ రిటర్న్? మాకు రిసీట్ ఇచ్చేది లేదు, మాకు వీ హ్యావ్ నో అప్లికేషన్ సార్. మాకు మీరే అగైన్ మీడియా ఓన్లీ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ సార్. ఒక వ్యక్తి నథింగ్ ఉన్నోని వాడికి ఏమో మీరు చూపిస్తారు. ఆ ఏమో కూడా మీ పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి, అవి మీరు పబ్లిక్లో తెస్తారు. 90% అవి నిజాలు ఉంటాయి. దానివల్ల ప్రజలు బెనిఫిట్ అవుతారు. ఈ 10% కొందరు ఉంటారు, వాళ్ళు అన్రీజనబుల్లీ వాళ్ళకి హైప్ అవుతుంది, వాళ్ళు దే విల్ బి ఛార్జింగ్ టూ మచ్ ఆఫ్ బిగ్ మనీ. దిస్ ఇస్ దేర్. బట్ డబ్బులు తీసుకున్నంత మాత్రాన మేము మీకు గ్యారంటీగా ఇది చేస్తాము, ఇది ఫెయిల్ అయిపోతే మేము డబ్బులు రిటర్న్ ఇస్తాం అనేది అయితే లేదండి. గోడ కేసులో సున్నము, న్యాయవాదికి ఇచ్చిన ఫీజు మళ్ళా తిరిగి రాదు. సో ఫైనల్లీ ఏం చెప్తారండి మనం దీని మీద? ఇదంతా నెవర్ ఎండ్ టాపిక్. జనాలకి లాట్ ఆఫ్ అవేర్నెస్ మనం ఇవ్వాలి దీని మీద. మోస్ట్ ఆఫ్ అడ్వకేట్ ఈస్ నాట్ రెడీ. ఎవరు రెడీగా లేరు ఇవన్నీ చెప్పడానికి. ఇంకో ఎపిసోడ్ కూడా ఇది కంటిన్యూ చేసుకుంటూ దీన్ని కంటిన్యూ చేసి ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ఆ ఎపిసోడ్ వరకు లాస్ట్కి మీరు ఏం చెప్పాలంటారండి? సార్ మీలాంటి జర్నలిస్ట్ విత్ అ విజన్ ఉన్నాళ్ళు, you should spend more of time sensitizing like that. What are you doing is amazing, but even more sir, this is what I feel. If you can cover తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో కానీ ఈ పాడ్కాస్ట్లు ఈ రకంగా ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటే సార్, ఈ తెలంగాణ 33 జిల్లాలలో ఉన్న ప్రజలు మిమ్మల్ని జీవితాంతం గుండెలో పెట్టుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే సామాన్య మానవుడికి అందుబాటులో లేదండి చట్టం. బట్ అది తెలియట్లేదండి జనాలకి. ఎలా ఉన్నారంటే జనాలు దే వాంట్ ఎంటర్టైన్మెంట్. ఇట్లాంటి మనం ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని వాల్యూ పాయింట్స్ ఏమున్నాయో రేపు వాళ్ళ ఫ్యూచర్ని మార్చేవి, వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ ఆర్థిక స్తోమతని కూడా ఇవన్నీ స్టాండర్డ్స్ నిలబెట్టే
ఆ పాయింట్స్ దే డోంట్ వాంట్ టు లిజన్ దిస్. ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. సార్ మీరు అనుకుంటున్నారు సార్, నేను ఈ సోషల్ పాడ్కాస్ట్లో చూసిన లాయర్స్, నాకు తెలిసిన 2-3, ఐ నో దెమ్ పర్సనలీ. దానివల్ల నాకు కూడా ఐ ఫెల్ దట్ ఎస్ ఐ షుడ్ గో టు యువర్ స్టూడియో, మీట్ యువర్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ దట్ యు ఆర్ నాట్ మేకింగ్ అన్ ఇంపాక్ట్, యు ఆర్ సర్టన్లీ మేకింగ్ అన్ ఇంపాక్ట్. The only thing what I feel is you should reach more number of people. You are reaching people. Exactly. But more number of. ఇంకా ఒక మాట అడిగితే we should talk in the language which they understand. Not that just because I'm here I have to speak in English alone, or if I'm talking only Hindi alone, or I'm talking only Urdu alone. I don't think common people will understand. This is my humble submission. If at all we'll able to say the way they understand. నీ అమ్మ డైవర్స్కి ఏముంది, పైసలు 500 అదే కదా, నీ అమ్మ 500 పడేస్తే అయిపోతుంది, ఈ టైప్ మనం అంటున్నాం అనుకోండి సార్. 500కి ఎట్లా అవుతుంది? ఒకసారి పోయేది చూడు, వేసి చూడు. ఎందుకు కాదు సార్? సో యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మై ఓన్లీ లాస్ట్ వర్డ్ ఫర్ యూ ఇస్ సార్, ప్లీజ్ కంటిన్యూ యువర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ యూఆర్ డూయింగ్. యూఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ లాట్ ఆఫ్ లాయర్స్, యాక్చువల్లీ ప్రమోటింగ్ లా, యాక్చువల్లీ ప్రమోటింగ్ యాక్సెస్ టు ద లా. చట్టం ఉంది సార్, పోలీస్ వారు ఉన్నారు, మనం ఉన్నాం, స్టేక్ హోల్డర్స్. చట్టం దగ్గర పోవాలంటే పోలీస్తోనే పోవాలని చాలా మంది అపోహలు ఉన్నాయి. బట్ వీ డోంట్ అండర్స్టాండ్. బట్ మనకి యాక్చువల్లీ కోర్ట్ ఇస్ ద క్లోజెస్ట్ ప్లేస్ టు అవర్ హార్ట్ అండ్ అవర్ సోల్. మనం పోలీస్ స్టేషన్ పోవడం వలన మనం వీఆర్ లూజింగ్ దిస్ యాక్సెస్. మనకు పోలీస్ స్టేషన్లో యు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఎగ్జాక్ట్లీ. Police station lalla, if anti-corruption bureau had been really active, I don't think any SHO would be serving that police station further down, because financially you know what is happening. 20 years of my standing as an advocate, I see how the police works with us. If I am not cooperative with the police, they, even though I am a lawyer, you've seen so many lawyers, they'll fix them up. In simple cases they'll fix and go away, they'll file a FIR and go away. చార్జ్ షీట్ గీషీట్ వాళ్ళు ఇష్టం ఉన్నది వేసుకుంటుంటారు. బట్ ఫైనలీ వెన్ ఇట్ కమ్స్ టు కోర్ట్, సుపోయిస్తాం సార్ అక్కడ. బికాస్ దట్ ఈస్ ద ప్లేస్, దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ జస్టిస్. అక్కడ ఇవన్నీ డ్రామాలు జరగవు. సో కోర్టుకి మీ పాడ్కాస్ట్లలో మీరేం చేస్తున్నారంటే లాయర్లని, జనాలని మీరు యు ఆర్ గెటింగ్ దెమ్ క్లోజ్. మీ టాపిక్లలో ఏం కూడా పోలీస్ మీద జరుగుతలేదు. ఇఫ్ యూ సీ, పోలీస్ ఇది చేసింది, పోలీస్ అది చేసింది అని మీ టాపిక్లో అవి ఏం నడుస్తలేదు. లా మీద, ప్రాక్టికాలిటీ మీద మాటలు జరుగుతున్నాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఏమన్నా ఇప్పుడు ప్రీవియస్లీ ఎట్లుండే అంటే సార్, ఒక తండ్రి పాత్ర పోషిస్తుండే పోలీస్. ఇప్పుడు ఆ తండ్రి ఎటుపోయిండో దేవుడు ధ్యానే. తండ్రి లేని సమాజం అయిపోయింది మనకు బేసికలీ. ఎందుకంటే మనకు చెప్పుకోవడానికి ఎవరు లేడు కదా సార్. నాకు ఇట్లా అయింది, నా భార్య కొట్టింది, నా భర్త కొట్టిండు అని చెప్పుకోనికి మనం పోలీస్ స్టేషన్ ఉరుకుతుంటే, ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఉరికితే మీకు న్యాయం జరుగుతలేదు. సో నౌ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇస్, somebody like you is telecasting so many things. You are talking about legal awareness, you are talking about advocates who will be doing things for free, more passionate. You are getting their contacts. What's happening, sir? Clients, people who are suffering, they're coming to us and we are going directly to the court. అక్కడ ఒక వైట్ పేపర్ మీద రాస్తే కూడా ప్రీ లిటిగేషన్ కేసుల నెంబర్ అవుతున్నాయి. మీకు దావాలు వేసుకునే అవసరమే లేదు. దావా ఇయ్యకముందే ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటున్నాము. ప్రీ లిటిగేషన్కి అంత ముందు ప్రీ లిటిగేషన్ సింపుల్గా 2 రాసి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇస్తే వాళ్ళు దే టేకింగ్ అప్ మ్యాటర్స్. మీకు అదర్ సైడ్కి పంపిస్తున్న నోటీస్ పంపించి కూర్చొని ఏం సంగతి అంటారు. ఎప్పుడైతే మనం చెట్టు కింద పంచాయతీలు ఎప్పుడైతే పాత జమానాలో చేస్తుంటారో అదే బెస్ట్ ఉంటుండే. ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ కూర్చొని మారల్స్ మీద దీని మీద ఒక భయము భక్తితో జరుగుతుండే. ఇప్పుడు మా లాయర్ల పుణ్యమంట ఏమంతా చేసుకుంటాము అనే ఒక రాంగ్ నోషన్కి వచ్చినాం. అదే మా లాయర్లని మీరు కొందరు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏమంటే ఇట్లా కాదు ఇట్లా అని చూపించే వల్ల కొంచెము మా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా ప్రతి లాయర్ అయితే ఒక్కటైతే నమ్ముతుండన్న, మాకు న్యాయం దొరకాలి, మాకు వీ షుడ్ బి యాక్సెసిబుల్ టు జస్టిస్. దట్స్ ఓన్లీ ఇన్ ఎవ్రీబడి. ఎంత సీనియర్ అయితే వాడికి డబ్బులతో ఎవడు సీనియర్ కాదు సార్. ఇక వాడు రిచ్ ఉంటాడు, రిచ్ ఫెలో అంటారు తప్పితే వాడికి గౌరవం అనేది ఖచ్చితంగా సమాజం ఇయ్యదు. ఎవడైతే పబ్లిక్కి హెల్ప్ చేస్తాడో, పద్మనాభరెడ్డి గారు ఉంది సార్, ఆయన కాలం చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కానీ ఈ రోజుకి న్యాయవాదులు కానీ ప్రజలు కానీ ఆయన ఒక దేవుడిలాగా కొలుస్తారు పద్మనాభరెడ్డి సార్.
ఎందుకంటే ఎవడు చిన్న సార్ నాకు బెయిల్ పైసలు లేదు, వాళ్ళ ఆఫీస్లో జూనియర్స్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళు డేస్ టు టేకప్ డూ థింగ్స్, అట్లా ఎంతోమంది ఉన్నారు. కానీ మీ ఛానల్ ద్వారా నాకు తెలిసి 2-3 ఇమినేని రామారావు గారు, ఐ నో హిమ్ వెరీ వెల్, దో హీ ఫైట్స్ ఆన్ సో మెనీ పబ్లిక్ ఇష్యూస్, బట్ బికాస్ ఆఫ్ హిస్ పాడ్కాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ హిమ్ అండ్ గెట్ రిలీఫ్. సో దట్ ఈస్ అల్టిమేట్లీ దట్ సమాజంకి అంతా మంచి చేస్తే సార్. రేపు పొద్దున నాకు కోట్ల రూపాయలు వచ్చి నేను ఒక బిల్డింగ్లో నేను 6వ ఫ్లోర్లో ఉన్నా కూడా రేపు పొద్దున నేను వస్తే ఐ డోంట్ థింక్ 100,000 మంది జనం వచ్చేసి అరే శ్రీనివాస్ యాదవ్ చచ్చిపోయిండు కదా, మాకేదో మంచి చేసిండు కదా అని ఎవడన్నాడే, బల్చి చేసుకో కడుక్కుంటే ఇల్లు వాడు అందరి మీద తిన్నాడు బతికినాడు. బట్ దెన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ లార్జర్ చంక్ ఆఫ్ సొసైటీ, రూరల్ ఏరియాస్, 33 జిల్లాలు తెలంగాణను ఎందుకు అంటున్నాం సార్, తెలంగాణలో 33 జిల్లాలల్లో ఈ రోజుకి లీగల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ. ఈ రోజుకి మా పాలమూరు జిల్లాలో ఈ రోజుకి ఆ మూఢనమ్మకాల మీదనే చాలా జరుగుతున్నాయి. ఈ లీగల్ అవేర్నెస్ ఎవడెవడో తాయెత్తిస్తాడు. ఇప్పుడు మీరు టీవీలలో చూస్తే ఎవడో అదృష్ట జాతకం అంటాడు, ఇంకో తాయెత్ అంటాడు, అదంటాడు, కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్కమ్ చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎందుకంటే ఒక తాయెత్తు చూపించి దీనివల్ల నీకు నీ అదృష్టం మారిపోతుంది అన్నారు. దట్ ఈస్ దెర్ ఇస్ ఎ లా విచ్ ప్రొహిబిట్స్ దట్. సో ఇట్లా చట్టం ఉంది అని తెలుసుకోవడము ఒకటి, దాని మీద వర్క్ చేయడం ఒకటి. సో మీ ఛానల్ వల్ల ఏం జరుగుతుందంటే చట్టం మీద అవగాహన వస్తుంది, లాయర్ మీద పరిచయాలు వస్తున్నాయి, పబ్లిక్కి వెల్ఫేర్ జరుగుతుంది. సో ఓవరాల్గా దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ ఛానల్ ఆన్ లీగల్ ఆస్పెక్ట్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద సెకండ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.